కమ్యూనిస్టులతోనే సమాజంలో చైతన్యం వస్తుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ అక్కినేని వనజ పేర్కొన్నారు. సిపిఐ ఏలూరు జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనం నందు జరిగిన మీడియా సమావేశంలో అక్కినేని వనజ స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు చేసి సంపూర్ణ స్వతంత్రం కావాలని తొలుత నిలిచింది కమ్యూనిస్టులేనని తెలిపారు. నాడు స్వతంత్రం కోసం జరిగిన పోరాటంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ పాత్ర శూన్యమని అన్నారు. దోపిడీ లేని సమాజం కోసం పోరాడుతూ సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసిందని, ఈ నెల 18న ఖమ్మం పట్టణంలో జరిగే సిపిఐ ముగింపు సభకు అధిక సంఖ్యలో జిల్లా నుంచి సిపిఐ శ్రేణులు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్లకు డిజైన్ చేశారని, రాష్ట్రంలో అధికార పార్టీలు మారినప్పుడల్లా ప్రాజెక్టును 2 దశలుగా మారుస్తున్నారని విమర్శించారు. 32 మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నేటికి సొంత గనులు కేటాయించకపోవడానికి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. అయితే ప్రైవేటు రంగంలో ఏర్పాటవుతున్న మిట్టల్ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తుందని, ఆ సంస్థకు సొంత గనులు కేటాయించాలని కూటమిలోని ఎంపీలు ఇప్పటికే కోరడం రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడమేనని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సిపిఐ అగ్రభాగాన ఉండి పోరాడుతుందని తెలిపారు. జిల్లాలోని పోడు భూముల పట్టాల పంపిణీ, యాజమాన్య హక్కులు, చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసే వరకు సిపిఐ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కారం దారయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పులూరి హేమశంకర్, బాడిస రాము, రెడ్డి శ్రీనివాస్ డాంగే, తొర్లపాటి బాబు తదితరులు పాల్గొన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా గగ్గోలు పెట్టారు. చంద్రబాబు నాయుడు కానీ, మొత్తం తెలుగుదేశం కానీ, అందరం జీవో నెంబర్ 1 తీసుకురావడం ద్వారా ఎక్కడ ఒక మీటింగ్ పెట్టుకోకూడదు, ఏం చేయకూడదు అన్నప్పుడు అందరం ఉద్యమాలు చేసాం, పోరాటాలు చేసాం. కానీ ఆనాడు చేసినటువంటి పోరాటాలు, తర్వాత సాగినటువంటి పోరాటాల్లో ఈ రోజున ఈ పీపీపీ మీద, ముఖ్యంగా పీపీపీ మీద చేసినటువంటి ఉద్యమాల పోరాటాల్లో విద్యార్థుల మీద అంత కఠినమైనటువంటి కేసులు పెట్టడం అనేది చాలా దురదృష్టకరము. ఒక పక్కన ప్రజాస్వామ్య యుగంలో ఉన్నాం మనము. ఈ ప్రజాస్వామ్య యుగంలో ఆ రకంగా విద్యార్థుల మీద కేసులు పెట్టి వాళ్ళ భవిష్యత్తుని అంధకారం చేయడం అనేది చాలా, వాళ్ళ మీద కూడా విచారణ జరిపి వాళ్ళని అరెస్ట్ చేసి ఈ పెంచలే కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి, అలాగే నక్కపల్లిలో అనకాపల్లి జిల్లాలో పోరాటం చేస్తున్నటువంటి ఆయన మీద కూడా ఆ రకమైనటువంటి కేసు పెట్టడం అనేది చాలా దారుణము. ఎక్కడో జరుగుతుంది అనుకుంటున్నాము. ఇక్కడ ఆంధ్రదేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ వారి నాయకుల మీద కూడా ఈ రకమైనటువంటి టాటా కేసులో లేకపోతే ఇంకో కేసులో అవన్నీ బెయిల్ రాని కేసులు, ఇవన్నీ నాన్ బెయిలబుల్ కేసులు ఇవన్నీ పెట్టడం అనేది, అసలు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఈ రకంగా కేసులు పెట్టుకుంటూ వెళితే అసలు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ ఏం చెప్పదలుచుకున్నారు? సమాజానికి ఏమి సాధిద్దామని వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు. ఇవన్నీ కూడా పునరాలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు ఈ రకంగా కేసులు పెట్టుకెళ్ళటము విద్యార్థుల మీద, కమ్యూనిస్ట్ పార్టీ నేతల మీద, లేదా ఉద్యమాల్లో పాల్గొనేటువంటి పౌర హక్కుల నేతల మీద, ఉద్యమాల మీద ఏదో మేమేదో ఆపేస్తాము, నిలిపేస్తాము, అరెస్టుల ద్వారా ఉద్యమాలను ఆపాలని అనుకున్నారు. అది సాధ్యమైనటువంటి పని కాదు. ఇట్లాంటి వాళ్ళని చాలామందిని చరిత్ర చూసింది. కాబట్టి ఇవన్నీ కూడా పునరాలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది తెలుగుదేశం ప్రభుత్వానికి. అందరికీ నమస్కారం. మన్నా కృష్ణ చైతన్య పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి. ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉన్న స్ఫూర్తి భవనం అనేక అంశాలపైన చర్చించడం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అక్కినేని వనజ గారు హాజరవడం జరిగింది. అయితే కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఏదైతే 99% ఉండేటటువంటి ప్రజలు, ఏదైతే కష్టజీవులు, వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి చేస్తేనే ఇక్కడ రైతాంగం మరియు ప్రజలు కూడా సక్రమైన జీవన విధానం పొందగలుగుతారు. ఇవన్నీ ఆశించి కమ్యూనిస్ట్ పార్టీ చేసే ఉద్యమాల్లో జనం మమేకం కావాలని, అదేవిధంగా భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా శతవార్షికోత్సవాలు 2024 డిసెంబర్ 26 నుంచి 2025 డిసెంబర్ 26 వరకు ఘనంగా నిర్వహించుకున్నాం దేశవ్యాప్తంగా. ఈ 2026 జనవరి 18వ తారీఖున ఖమ్మంలో శతవార్షికోత్సవ ముగింపు సభలు ఖమ్మం జిల్లాలో ఖమ్మం నడిబొడ్డున జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 5 లక్షల మందిని సమీకరించి ఘనంగా ప్రదర్శనలు, బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. దానికి దేశవ్యాప్తంగా నాయకత్వం హాజరవుతారు. దాంతోపాటు ప్రపంచంలో కమ్యూనిటీ దేశాల నుంచి కూడా కొంతమంది డెలిగేట్స్ అంటే విదేశీ నాయకత్వాలు కూడా హాజరవుతాయి.
కాబట్టి శతవార్షికోత్సవ ముగింపు సభలను జయప్రదం చేయడానికి జిల్లా నుంచి కూడా జనాన్ని అత్యధిక శాతం తరలించడానికి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే ప్రజలు కూడా కమ్యూనిస్ట్ పార్టీ గత చరిత్ర మళ్ళీ పునరావృతం కావాలని, భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీ చేసే ఉద్యమాల్లో ప్రజలు మమేకం కావాలని కోరుకుంటూ ఆ శతవార్షికోత్సవ ముగింపు సభలను జయప్రదం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం.